హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ లైట్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, అంటే కాంతి మరియు దాని యొక్క ధర్మాలు. నేను కాంతి మరియు దాని యొక్క ధర్మాల యొక్క ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసి, అదేవిధంగా దాని మీద అడిగేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎట్లా అడుగుతారో ఆ యొక్క బిట్స్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ సి ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ లైట్ వేవ్స్ ఆర్. సో లైట్ వేవ్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రిక్ వేవ్స్ అంటే మనకి విద్యుత్, ఓకే, విద్యుత్ తరంగాలు అన్నమాట. అదేవిధంగా మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చేసరికి మనకి అయస్కాంత తరంగాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వచ్చేసరికి మనకి విద్యుత్ అయస్కాంత తరంగాలు. అయస్కాంత తరంగాలు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ లైట్ వేవ్? ద ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ లైట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకే, లైట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే లైట్ అనేది విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వేవ్ అంటే విద్యుత్ తరంగాలు, అదేవిధంగా మనకి అయస్కాంత తరంగాలు. ఈ రెండు కంబైన్ అయితేనే అది విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటారు. సి ఇఫ్ యు సీ దిస్ డయాగ్రామ్, ఇది చూసినట్టయితే ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి వేవ్ ఏంటంటే ఇది మనకి ఎలక్ట్రిక్ వేవ్ అంటే విద్యుత్ తరంగాలు. ఇది మనకి ఎక్స్ యాక్సిస్ లో ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎట్లా ఉంటాయంటే మనకి అయస్కాంత తరంగాలకి పర్పెండిక్యులర్ గా అంటే లంబకోణంగా, అంటే ఎట్లా 90 డిగ్రీస్ లో మనకి ఈ అయస్కాంత తరంగాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ ఎలక్ట్రిక్ వేవ్స్, ఓకే, విద్యుత్ తరంగాలు, అదే విధంగా ఈ అయస్కాంత తరంగాలు మనకు ఒకదానికొకటి లంబకోణాలు ఉంటాయో, అంటే ఈ విధంగా 90 డిగ్రీస్ ఉంటాయో, అప్పుడు మాత్రమే ఆ వేవ్ ని మనం ఆ విద్యుత్ అయస్కాంత తరంగాలు లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఓకే, సి ఇఫ్ దిస్ ఎలక్ట్రిక్ వేవ్ అనేది మనకి మ్యాగ్నెటిక్ వేవ్ 90 డిగ్రీస్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రిక్ వేవ్ అనుకోండి, ఇది మ్యాగ్నెటిక్ వేవ్ అనుకోండి, ఈ రెండిట్లో 90 డిగ్రీస్ లో లేవనుకోండి, దిస్ ఈస్ నాట్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఆ రెండు వేవ్స్ అనేది దాని మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి. మేబీ దే విల్ ఆస్క్ లైక్ దిస్, వాట్ ఈస్ ద యాంగిల్? అంటే విద్యుత్ తరంగానికి మ్యాగ్నెటిక్ అయస్కాంత తరంగానికి మధ్యలో ఉన్నటువంటి కోణం ఎంత అని కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద యాంగిల్ అని కూడా అడగొచ్చు. సి అండ్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది మనకి ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందంటే విత్ స్పీడ్ ఆఫ్ లైట్. సో కాబట్టి ఈ విద్యుత్ అయస్కాంత తరంగం మనకి స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకి లైట్ వేవ్స్ కూడా మనకి స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి అందుకని లైట్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నారు. సో ద ఆప్షన్ ఈజ్ 3 అన్నమాట. ఓకే, సి దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. అంటే కాంతి యొక్క ధర్మాలు, ఇది ఒక మొదటి ధర్మం మరియు ఇదొక రెండవ ధర్మం. కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. See here, how long does light take to reach earth from the sun? మనకి సన్ నుంచి ఎర్త్ కి ఆ సూర్యకాంతి చేరడానికి మనకు పట్టే సమయం ఎంత? మనకి అందరికి తెలుసు. యాక్చువల్లీ ఇట్స్ 8 minutes. ఇట్స్ నార్మల్ క్వశ్చన్. బట్ సి హౌ టు క్యాలిక్యులేట్ దిస్ డిస్టెన్స్. మనకి సూర్యుడి నుంచి ఎర్త్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే దగ్గరగా 150 మిలియన్ కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ. ఓకే, we already know formula. velocity equals to distance by time కదా. వెలాసిటీ అంటే ఏంటి? వేగం. దీని ఏమంటారు? ఇది వేగం. డిస్టెన్స్ అంటే మనకి తెలిసిందే, టైం అంటే కూడా మనకి తెలిసిందే, సమయం. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి?
హౌ మచ్ టైం ఇట్స్ టేకింగ్ టు రీచ్, అంటే ఎంత టైం సూర్యుడి నుంచి మన భూమికి చేరడానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టైం ని తీసుకొస్తున్నాను అండ్ డిస్టెన్స్ డివైడెడ్ బై వేగం, దట్ ఈస్ ద వెలాసిటీ. ఇక్కడ ఏ వెలాసిటీ తీసుకోవాలి మనం? సో కాంతి వెలాసిటీ. సి మన సూర్యుడి నుంచి కాంతి వస్తుంది, కాంతి అనేది మనకి వెలాసిటీ వస్తుంది. ఎంత? ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు c, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్ అన్నమాట. ఇప్పుడు నేనేం చేయాలి? డిస్టెన్స్ ప్లేస్ లో ఈ 150 మిలియన్ పెట్టాలి. ఈ వెలాసిటీ, ఏ వెలాసిటీ? కాంతి యొక్క వేగం. కాంతి యొక్క వేగం ప్లేస్ లో నేను ఇది ఒకటి పెట్టాలి. సో దిస్ ఇస్ ద అప్లికేషన్. మనకు వచ్చినటువంటి ధర్మాల్లో ఇది ఒక అప్లికేషన్ అన్నమాట. సో టేక్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్. సో t is equals to how much? డిస్టెన్స్ ఎంత? 150 మిలియన్. 1 మిలియన్ ఎంత? 1 మిలియన్ ఎంత అంటే 10 లక్షలు. ఎంత? 10 lakh. 10 lakh. 10 lakh ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 10 power 6 గా రాయొచ్చు. ఓకే, సి నౌ ఐఎమ్ రైటింగ్ 150 మిలియన్. ఓకే, మిలియన్ కిలోమీటర్. 150 మిలియన్ కిలోమీటర్ నేను ఎట్లా రాయొచ్చు అంటే 150 ఇంటూ మిలియన్ అంటే ఎంత? 10 power 6 కదా, 10 power 6 కిలోమీటర్. కిలోమీటర్ అంటే ఎంత? మనం కిలోమీటర్ మీటర్లకు మార్చాలంటే 10 power 3 యాడ్ చేయాలి. సో ఈ టర్మ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. 150 ఇంటూ 10 power 6 ఇంటూ 10 power 3. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్? కాంతి యొక్క వేగం ఎంత? సి దిస్ ఇస్ ద కాంతి యొక్క వేగం, రైట్? సో 3 ఇంటూ 10 power 8. సో మనకు పైన ఉన్నటువంటి న్యూమరేటర్ మీటర్స్ లో ఉంది, డినామినేటర్ కూడా మీటర్స్ లో ఉంది, కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సి ఇక్కడ మనకి ఎంత? 10 power 9. ఏ క్యాన్సిల్ చేస్తే మనకి ఒక 10 మాత్రం మిగులుతుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1500 డివైడెడ్ బై 3. సో 3 5s 100s. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 500 సెకండ్స్ లోకి వస్తుంది ఆన్సర్ మనకి. ఎందుకు సార్ సెకండ్స్ లోకి వస్తుంది? సి డిస్టెన్స్ అనేది మీటర్, వెలాసిటీ అనేది మీటర్ పర్ సెకండ్. మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ పైకి వస్తుంది కాబట్టి మనకి యూనిట్ అనేది సెకండ్స్ లోకి వస్తుంది. సో t ఈజ్ ఈక్వల్స్ టు 500 సెకండ్స్. మనం దీన్ని మినిట్ లోకి మార్చాలి కదా, అప్పుడు ఏం చేయాలి? t ఈక్వల్స్ టు 500 డివైడెడ్ బై 60. మనం ఆన్సర్ చేస్తే ఎగ్జాక్ట్లీ 8.3 మినిట్స్ వస్తుంది అన్నమాట ఆన్సర్. సో ఆన్సర్ ఎంత? 8.3 minutes. Why we explain? Here they ask in terms of the minutes. If they give, అంటే ఒక క్వశ్చన్ లో వాళ్ళు సెకండ్స్ లో ఇస్తే మన సన్ నుంచి ఎర్త్ కి రీచ్ అవడానికి సెకండ్స్ ఎంత టైం పడుతుంది అంటే మనకి 500 సెకండ్స్ పడుతుంది. ఒక డిస్టెన్స్ అడిగితే ఏంటి? 150 మిలియన్ కిలోమీటర్. వాట్ ఈస్ ద మిలియన్? ఓకే, 10 lakhs. ఓకే, లైక్ they will ask application on the light properties. Next question. See, this is the one of the property of the light. So luminous. So which one of the following is not a luminous object? కింది వాటిలో ఇచ్చిన వాటిలో లూమినస్ ఆబ్జెక్ట్ కానిది ఏంటి? అసలు లూమినస్ అంటే ఏంటి? లూమినస్ అంటే తనకు తానుగా వెలుతురుని వెదజల్లేది. ఓకే, వెలుతురుని వెదజల్లేది ల్యూమినస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ వెలుతురుని ఏం వెదజల్లుతుంది? మనం తీసుకున్నట్టయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? సన్, ఎలక్ట్రిక్ ల్యాంప్, క్యాండిల్ అండ్ మూన్. టేక్ ఎగ్జాంపుల్ సన్. మనకి సన్ తనకి తానుగా మనకి లైట్ ని ఇస్తుంది. ఓకే, మనకి దీంట్లో లోపల జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల మనకి సన్ అనేది లైట్ ని ఇస్తుంది. అదే విధంగా ఎలక్ట్రిక్ ల్యాంప్ తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ల్యాంప్ ను మనం బర్న్ చేస్తే ఎలక్ట్రిక్ ల్యాంప్ కూడా తనకు తానుగా మనకి వెలుతురుని అనేది వెదజల్లుతుంది. అదైతే క్యాండిల్ చూడండి, ఇది తీసుకున్న ఫైర్ తీసుకున్న వెలుతురు వస్తుంది.
టార్చ్ లైట్ తీసుకున్నా వెలుతురు వస్తుంది, క్యాండిల్ తీసుకున్నా వెలుతురు వస్తుంది. సార్ మూన్, సార్ మన నైట్ పూట మూన్ చూస్తాం కదా, మరి మూన్ కూడా మనకి వెలుతురుని ఇస్తుంది కదా అంటారు. బట్ మూన్ ఏ విధంగా వెలుతురుని ఇస్తుంది? సి దిస్ ఈస్ ద సన్. ఓకే, ఈ సన్ నుంచి మనకి లైట్ వస్తుంది. సన్ లైట్ అనేది మనకి ఇట్లా వస్తుంది. ఈ వచ్చే సన్ లైట్ మనకి భూమి మీద పడుతుంది, అదే విధంగా మనకి మూన్ మీద పడుతుంది, అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మిగతా 7 గ్రహాల మీద కూడా మనకి ఒకటి కదా, ఓకే, మిగతా 7 గ్రహాల మీద కూడా మనకి సన్ లైట్ అనేది పడటం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఈ లైట్ మూన్ మీద పడి, ఈ పడిన మూన్ మీద పడినటువంటి లైట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఏంటి ఇక్కడ నేను యూజ్ చేసిన మాట ఏంటి? రిఫ్లెక్స్, రిఫ్లెక్షన్. దిస్ ఈస్ ద అనదర్ ప్రాపర్టీ. ఇది కాంతి యొక్క 3వ ధర్మం అన్నమాట, రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ పడటం వల్ల మనకి మూన్ అనేది కనిపిస్తుంది కానీ, అంతేగాని మూన్ తనకు తానుగా కాంతిని వెదజల్లదు. ఓకే, ఒకవేళ సన్ లైట్ పడలేదు అనుకోండి, మూన్ మనకు కనిపించదు. హోప్ యు అండర్స్టాండ్, రైట్? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద, ఆ విధంగా మనకి మూన్ అనేది మనకి లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే, సన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్, కాంతిని వెదజల్లేది. ఎలక్ట్రిక్ ల్యాంప్ కూడా కాంతిని వెదజల్లుతుంది, క్యాండిల్ జల్లుతుంది. బట్ మూన్ మాత్రం కాంతిని వెదజల్లదు, ఇది కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్, సో ఆప్షన్ ఈస్ మూన్. సో దిస్ ఈస్ నాట్ ఎ ల్యూమినస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? మనకి అందరూ తెలుసు. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? సి ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మనకి ఆల్రెడీ తెలిసింది ఇది. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. దేంట్లో అడిగాడు క్వశ్చన్ చూడండి. 3 lakh కిలోమీటర్స్, 30 lakh కిలోమీటర్స్, 3 lakh మీటర్స్, 30 lakh మీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని కన్వర్ట్ చేయాలి. సో 3, సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్, మనకి 3 ఇచ్చారు. ల్యాక్ అంటే ఏంటి? 10⁵. ఓకే, 1 lakh అంటే 10⁵. కిలోమీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 10⁵. సో మీరు చూసినట్లయితే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. సో 30 lakh. ఓకే, 30 × హౌ మచ్? ల్యాక్. ల్యాక్ అంటే ఎంత మనకి? 10⁵. ఓకే, రైట్. సో 1 lakh is equals to, this is the 10⁶. ఓకే, సో దిస్ ఇస్ ద 10⁶. దెన్ కిలోమీటర్ ఎంత మనం మీటర్స్ లో మార్చాలంటే దిస్ ఇస్ ద 10⁻3. చూడండి అప్పుడు. సో 30 × 10⁹. మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 3 × 10⁹ లోకి వెళ్తుంది. సో దిస్ ఈస్ నాట్ ఎ స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి ఆన్సర్ అనేది ఇది చూపెడుతుంది అనమాట. నెక్స్ట్ వన్. సో లైట్ ట్రావెల్స్ ఇన్ సి. మనకి లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు మన లైట్ చూసినట్టయితే సి వన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే క్యాండిల్ ఇక్కడ పెట్టాను అండ్ దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నేను వరుసగా అట్టముక్కలు పెట్టాను అనమాట. ఇట్స్ కార్డ్బోర్డ్స్, వాటికి హోల్స్ ఉన్నాయి. మనం ఒక వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా మనకి లైట్ అనేది మనకి ఇట్లా స్ట్రైట్ గా కనిపిస్తుంది. అదే ఇన్ కేసు ఒక కార్డ్బోర్డ్ ని నేను పక్కకు జరిపాను అనుకోండి, మనకి లైట్ కనిపించదు. ఎందుకు? లైట్ ని ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఈ కార్డ్బోర్డ్ ఆపేస్తుంది మధ్యలో, అంతేగాని లైట్ మనకి ఇట్లా ట్రావెల్ అయ్యి ఇలా రావట్లేదు. సో దట్ మీన్స్ లైట్ నాట్ బెండ్. ఓకే, లైట్ నాట్ బెండ్ ఆర్ కర్వ్, లేకపోతే కరువుగా కానీ బెండ్గా కానీ అవ్వదు లైట్ అనేది. ఎట్లా ట్రావెల్ చేస్తుంది? లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. Circular path is not answer, zigzag path is not answer, both A and C are not answer. But see, if you take reflection, okay, reflection, refraction, ఈ కాన్సెప్ట్ లో మనకి లైట్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద మనకి ఇలా రియాక్ట్ అవుతుంది. సార్ ఏంటి సార్ ఇది?
it changes its direction. Okay, it's not bending. Okay, it's not curving. It changes its direction. ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకునేటప్పుడు దీని యొక్క వెలాసిటీ సేమ్ ఉంటుంది. ఇక్కడైతే ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో మనకి రిఫ్లెక్ట్ అయినప్పుడు కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్. బట్ ఇఫ్ గమనించినట్లయితే మనకి లైట్ అనేది స్ట్రైట్ లైన్ మాత్రం ఫాలో అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. ఇఫ్ యు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లైట్, మనకి లైట్ యొక్క కాంతి యొక్క ధర్మాలు తెలిసినట్టయితే ఈ రూల్స్ అన్ని మనకు అర్థమవుతాయి ఈజీగానే. అందుకని లైట్ స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తుంది, బట్ రిఫ్లెక్షన్ లో రిఫ్రాక్షన్ లో అది డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ సి, దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, ఎస్, లైట్ అనేది మనకి స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ ప్రీవియస్లీ. నేను ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ స్టేట్మెంట్ హోల్డ్ ఇఫ్ ద మీడియం ట్రావెల్స్ ఫర్ లైట్. లైట్ స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుంది ఏ సిచ్యువేషన్స్ లో అన్నారు. చూడండి, ఇక్కడ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వివిధ రకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో, అదే విధంగా డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ లో, ఇంకోటి హోమోజీనియస్ అండ్ ట్రాన్స్పరెంట్, ఇన్ హోమోజీనియస్ అండ్ ట్రాన్స్పరెంట్. మనకి వీటికి అర్థాలు తెలిస్తే మనకి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది తెలుస్తుంది. మీరు ప్రీవియస్ స్లైడ్ విన్నట్లయితే నేను లైట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఇటు హోల్స్ మీడియం ట్రావెల్. సో టేక్ రిఫ్లెక్షన్. లైట్ ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు లైట్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చెప్పాను ఇట్స్ నాట్ బెండింగ్, ఇట్స్ చేంజెస్ డైరెక్షన్, బట్ ఇది స్ట్రైట్ లైన్ లో మాత్రం ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక మెటీరియల్, ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయింది. అదే రిఫ్రాక్షన్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉంటే, సో దీని స్లాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఉంటుంది. ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు లైట్ ఇలా పడినప్పుడు ఇదేం చేస్తుందంటే నార్మల్ దగ్గరికి ఇట్లా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రిఫ్రాక్షన్ కాన్సెప్ట్. ఇది రిఫ్లెక్షన్. దీని గురించి నేను రాబోయే స్లైడ్స్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఇది రిఫ్రాక్షన్, ఇది రిఫ్రాక్షన్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లైట్. దిస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇది ఒక అనదర్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు, ఏ సిచ్యువేషన్స్ లో లైట్ ట్రావెల్ అవుతుంది. లైట్ ట్రావెల్ అవ్వాలంటే మనకి ఏ ఆబ్జెక్ట్ ఉండకూడదు మధ్యలో. ఆబ్జెక్ట్ లేకపోతే మనకి లైట్ అనేది ఇట్లా స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కూడా లైట్ అనేది ఇట్లా స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుంది, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో లైట్ అనేది స్ట్రైట్ గా ట్రావెల్ అవ్వదు. కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. అండ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అంటే ఏం లేదు. సో నేను ఒక స్లాబ్ తీసుకున్నాను, ఒక గాజు గ్లాస్ టైప్ లో. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఉంటుంది, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3 ఉంటుంది, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4 ఉంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 5 ఉంటుంది. ఇప్పుడు లైట్ అనేది మనకి ఇట్లా పడినప్పుడు ఇదేంటి, రకరకాలుగా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది ఈ విధంగా. ఈ సిచ్యువేషన్ లో కూడా మనకి లైట్ అనేది స్ట్రైట్ గా ట్రావెల్ అవ్వదు. ఎందుకు, మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉన్నాయి ఇక్కడ. అందుకని లైట్ అనేది ట్రావెల్ చేయదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. సార్ మరి ఏంటి హోమోజీనియస్ అండ్ ట్రాన్స్పరెంట్? హోమోజీనియస్ ఏంటంటే, ఇక్కడ గాజు గ్లాస్ చూడండి కేర్ఫుల్ గా. ఈ గాజు గ్లాస్ లో బయట ఎయిర్, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓకే, మనకి ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉంటుంది. గాజు గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంథింగ్ 1.5 అలా ఉంటుంది. ఇది ఇలా బెండ్ అయింది. ఓకే, ఇక్కడ గమనించినట్టయితే గాజు గ్లాసు హోమోజీనియస్ గా ఉంది. హోమోజీనియస్ అంటే ఒక చోట మందంగా, ఒక చోట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, ఇంకో చోట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, ఇంకొక చోట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, అట్లా హెచ్చు తగ్గులుగా లేదు ఈ గ్లాస్ అనేది. ఒకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెయింటైన్ చేస్తూ ఉంది త్రూ అవుట్ గ్లాస్ మొత్తం.
దట్ ఈస్ ద హోమోజీనియస్. అంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉండేటువంటి ఏదైనా సరే మెటీరియల్, ఇట్ హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాన్ని మనం హోమోజీనియస్ అంటాం. హోమోజీనియస్. అండ్ వాట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్? ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అంటే దాని గుండా మనకి లైట్ ని అలౌ చేయాలి. సో మీరు గమనించినట్లయితే ఇన్ కేస్ ఏ మెటీరియల్ ఈస్ ఏ హోమోజీనియస్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఏఎల్, సో దట్ ఈస్ ద హోమోజీనియస్. అంటే బయట ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అదే విధంగా ఈ యొక్క మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉండాలి. అప్పుడైతేనే ఆ మెటీరియల్ మనకి హోమోజీనియస్ అవుతుంది. అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ లేకపోతే లైట్ లోపలికి వెళ్ళదు, వెనక్కి వచ్చేస్తుంది ఇట్లా. అందుకని మెటీరియల్ అనేది హోమోజీనియస్ అయి ఉండాలి, అదే విధంగా దాని గుండా లైట్ వెళ్ళాలి. అప్పుడైతేనే మనకి లైట్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి లైట్ అనేది స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది ఇట్లా. ఇవి ఎప్పుడైతే మనకి ఈ స్లాబ్ అనేది హోమోజీనియస్ ప్లస్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఇన్హోమోజీనియస్ ఏంటి? ఇక్కడ మనకి n is equals to 1.5 అన్నమాట. ఓకే, సో ద ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్ సోలార్ ఎక్లిప్స్. చూడండి మనకి సోలార్ ఎక్లిప్స్ ఎలా అనేది ఏర్పడుతుంది. సార్, వై యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సోలార్ ఎక్లిప్స్? దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద లైట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. మీరు గమనించినట్లయితే ఈ క్లాస్ లో మీకు కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది, లైట్ యొక్క ధర్మాలు చెప్పడం జరుగుతుంది, అదే విధంగా ఆ ధర్మాలో అడిగేటువంటి ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అదే విధంగా ఆ ప్రాపర్టీస్ మీద అడిగేటువంటి అప్లికేషన్స్ అన్నమాట. ఆ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని ఏ విధంగా అప్లికేషన్స్ అడుగుతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఒకేసారి మీకు 3 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ బీ కేర్ఫుల్. సి, సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ ఎట్లా ఏర్పడుతుంది? మనకి సన్ కి ఎర్త్ కి మధ్యలో మనకి మూన్ అడ్డు రావాలి, అప్పుడైతే మనకి సోలార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. అంటే ఏంటి? మన సన్ నుంచి వచ్చేటువంటి లైట్ ఆ మూన్ అనేది బ్లాక్ చేస్తుంది. సో ఈ పార్ట్ లో ఉన్న వాళ్ళకి, మనకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి సన్ కనబడదు. సార్, మరి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటి? ఎస్, వీళ్ళు కనబడుతుంది. ఓకే, ఏ ప్లేస్ అయితే మనకి మూన్ సన్ ని బ్లాక్ చేస్తుందంటే, సన్ నుంచి వచ్చే వెలుతురుని బ్లాక్ చేస్తుందో ఆ ప్లేస్ లో మాత్రమే మనకి ఏంటి సన్ అనేది కనిపించదు. ఎందుకు? మనకి ఇదంతా ఆ పార్ట్ మొత్తం చీకటిగా అయిపోతుంది, డార్క్. ఓకే, ఆ మూన్ కి ఎదురున్నటువంటి పార్ట్ మొత్తం చీకటిగా అయిపోతుంది. దట్ పార్ట్ ఈస్ కాల్డ్ అంబ్రా. ఈ పార్ట్ ఏమంటారంటే అంబ్రా అంటారనమాట. అండ్ రిమైనింగ్ పార్ట్ గమనించినట్లయితే, సి, ఇప్పుడు మనకు సన్లైట్ ఇలా వస్తుంది కదా, సో ఈ పార్ట్ ని మనం అంబ్రా అన్నాం, ఈ పార్ట్ ని అంబ్రా అన్నాం. ఓకే, ఇప్పుడు గమనించినట్లయితే నెక్స్ట్ ఎనదర్ పార్ట్ ఉంది మనకి. ఇదేంటి? ఇట్లా ఇలా వెళ్తుంది ఇది. సో ఎక్కడైతే మనకి ఈ డార్క్ ఫేస్ కాకుండా ఆ డార్క్ ఫేస్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్న ఏరియాని ఏమంటారంటే దీన్ని పెనుంబ్రా అంటారు. దీన్ని పెనుంబ్రా అంటారు. సో ఈ అంబ్రా పెనుంబ్రా దేని వల్ల ఏర్పడతాయి? బికాస్ లైట్ ట్రావెల్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్ అండ్ ఇట్ కెన్ బి రిఫ్లెక్ట్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అయింది. అదే లైట్ స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తే మనకి అంబ్రా ఏర్పడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లైట్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద లైట్ ప్రాపర్టీస్. ఓకే, అంబ్రా పెనుంబ్రా అనేది మనకి లైట్ స్ట్రైట్ గా ట్రావెల్ చేయటం వల్ల మరియు లైట్ అనేది రిఫ్లెక్ట్ అవటం వల్ల మనకి మూన్ మీద కూడా మనకి అంబ్రా పెనుంబ్రా అనేటువంటి డార్క్ ఫేజెస్ అనేది మనకి కనిపిస్తాయి. ఎప్పుడు? సోలార్ ఎక్లిప్స్. సో సి, క్వశ్చన్ ఏంటి? మూన్ కమ్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. సో ఆన్సర్ ఈస్ 1. అది ఎర్త్ వచ్చింది అనుకోండి, ఎర్త్ వస్తే మనకి ఏమైపోతుంది? అది దట్ ఈస్ ద మూన్ ఎక్లిప్స్. ఎర్త్ కి మనకి వస్తే మనకి మూన్ కనిపించదు. అట్లా మనకి ఎర్త్ సన్ కి మూన్ కి ఎర్త్ అడ్డు వస్తే ఎర్త్ షాడో వచ్చేసరికి మనకు మూన్ మీద పడుతుంది. అప్పుడు కంప్లీట్ గా మూన్ అనేది మనకి కవర్ అయిపోతుంది, అసలు మూన్ కనిపించదు ఇంకా. సో దెన్ వీ కెన్ సీ దట్ మూన్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. ఓకే, మూన్ ఎక్లిప్స్. ఇది మూన్ ఎక్లిప్స్ అన్నమాట, ఇది సన్ ఎక్లిప్స్. హోప్ యు అండర్స్టాండ్, రైట్?
Next, see, so this is the very important. These are all properties of the light. Okay, which of the following involving kaleidoscope? కెలిడియోస్కోప్ ఇది మనకి ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ మూవీస్ లో చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా చూసాం. పిక్చర్ అనేది మనకి ఇట్లా కనిపిస్తుంది. దీని లోపల చూస్తే మనకి ఇమేజ్ అనేది ఇలా కనిపిస్తుంది లోపల. సార్ ఇమేజ్ ఎందుకు ఇట్లా కనిపిస్తుంది? ఎందుకంటే లోపల డిఫరెంట్ ఫార్వర్డ్స్ లో మనకి మిర్రర్స్ ఉంటాయి. కటింగ్స్ లో ఇలా డిఫరెంట్ గా మనకి మిర్రర్స్ కటింగ్ చేసి ఆబ్జెక్ట్ చుట్టూ లోపల అతికించి ఉంటాయి. ఇది మరి ఇట్లా ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే మనం చూసే లైట్ అనేది లోపల పడి అది ఒకదానికి ఒకటి రిఫ్లెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ ఇవన్నీ మిర్రర్స్ అనుకోండి, ఇట్లా లోపల ఫర్ ఎగ్జాంపుల్ దే అరేంజ్ లైక్ దిస్. మన లైట్ ఇట్లా పడినప్పుడు ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. రకరకాలుగా ఇట్లా రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది మనకు లోపల ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్. అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. ఓకే, దిస్ ఈస్ ద రిఫ్రాక్షన్. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. రిఫ్రాక్షన్ అనేది మనకి ఈ ఏరియా వచ్చేసరికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉండాలి, లేకపోతే కింద ఉన్నటువంటి ఏరియా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఉండాలి. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడైతే లైట్ అనేది ఏంది, ఒక మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్ కి ట్రావెల్ అయ్యేటప్పుడు ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. సి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 నుంచి వెళ్ళేటప్పుడు ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. బట్ ఎట్ సమ్ పాయింట్, ఓకే, ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ అగైన్ ఈ ప్లేస్ లో కూడా నేను లైట్ ని వేసాను, ఇది రిఫ్రాక్టెడ్ లైక్ దిస్. బట్ ఎట్ పర్టికులర్ పాయింట్ ఒక యాంగిల్ దగ్గర నేను లైట్ ని ఇన్సిడెంట్ చేస్తే ఆ లైట్ ఇంకా వెళ్ళదు, ఇట్లా లోపలికి వెళ్ళదు. ఇట్ రిఫ్రాక్టెడ్ బ్యాక్, దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. మీడియం లోనే పైకి వెళ్ళకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు అనమాట. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే ఇంకా లైట్ వెళ్ళదు వెనక్కి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, లైట్ ని నేను పంపించాను, ఇక్కడ మనకి లైట్ ఇట్లా వెళ్ళింది, ఈ కండిషన్ లో లైట్ వెళ్ళింది, ఈ కండిషన్ లో లైట్ వెళ్ళింది. బట్ పర్టికులర్ యాంగిల్ మనకి లైట్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోయింది. చూడండి ఇట్లా ఇక్కడ ఈ యాంగిల్ వెళ్ళింది, బట్ ఈ యాంగిల్ వచ్చేసరికి మనకి లైట్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అయింది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఇమేజ్ ఆఫ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ విధంగా సార్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సి, ఫైబర్ ఆప్టిక్స్. ఇక్కడ ఫైబర్ ఆప్టిక్స్ లో మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనం యూజ్ చేస్తాం. అంటే ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు జియో నెట్వర్క్ కానీ ఎయిర్టెల్ నెట్వర్క్ అని మనం అన్ని నెట్వర్క్లు చూస్తున్నాం. దాంట్లో యూజ్ చేసేవేంటి? దాంట్లో మనం కాపర్ వైర్స్ యూజ్ చేసాం. దాంట్లో ఫైబర్ ఆప్టిక్స్, ఓకే, ఫైబర్ తో తయారు చేసినటువంటి స్మాల్ గా చాలా సన్నగా ఉండేటువంటి మనం ఒక ట్యూబ్స్ ని వాడతాం. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు వేవ్ ని, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని సర్టెన్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పంపిస్తారు. పంపించినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ లోపల ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇట్లా జరుపుకుంటూ, చూడండి ఈ ఇమేజ్ చూసినట్టుగా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుపుకుంటూ మనకి సిగ్నల్ అనేది బయటకు వస్తుంది లైక్ దిస్. సి, సో ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఫైబర్ ఆప్టిక్సే. దీని లోపలికి లైట్ పంపించినప్పుడు చూడండి ఇవి ఎట్లా మనకి షైన్ అవుతున్నాయో. లైట్ అనేది బయటికి రాదు, లోపల మనకి ఇంటర్నల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ డైమండ్ మనకి ఎందుకు అంత షైన్ అవుతుంది? అండ్ ఆల్సో డైమండ్ ఓన్లీ వైట్ లోనే షైన్ అవుతుంది మనకి. మీరు గమనించినట్లయితే డిఫరెంట్ కలర్స్ లో మనకి ఎక్కువ షైన్ అవుతుంది. అంటే డిఫరెంట్ కలర్స్ డైమండ్స్ అవుతాయి, బట్ మాక్సిమం వైట్ డైమండ్స్ అన్ని మనకి వైట్ లోనే షైన్ అవుతాయి. ఎందుకు? మనకి లైట్ అనేది మనకి ఇట్లా పడినప్పుడు ఈ లోపల లైట్ అనేది మనకి టోటల్ ఇంటర్నల్ గా రిఫ్లెక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇట్లా జరిగి ఫైనల్ గా ఇది బయటికి రావడం అనేది జరుగుతుంది. అలా వచ్చిన లైట్ మనకి వైట్ గా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద total internal reflection. Okay, so this is the main important. This topic, this property is the main important. They will ask. So what is the example of total internal reflection? They will give the fiber optics, copper optics, or normal pipe tubes like that. So you have to put the answer fiber optics. Okay, next.
See, and another property is the superposition. సూపర్పోజిషన్ అనేది మనకి ఇంకొక ప్రాపర్టీ. సో సూపర్పోజిషన్ అంటే ఏం చేస్తుంది, లైట్ అనేది మనకి పార్టికల్ గానే కాదు, మన అందరం తెలుసు లైట్ అనేది పార్టికల్ గా ఉంటుందని. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్ని? న్యూటన్ చెప్పారు, రైట్? సో దీస్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ కార్పస్క్యులర్ పార్టికల్స్. ఎక్స్ప్లెయిన్ బై న్యూటన్. బట్ సూపర్పోజిషన్ కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? లైట్ ఈజ్ ఎ వేవ్. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? హైగెన్స్. ఓకే, దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ పేరు హైగెన్స్ అన్నమాట. చూడండి, ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఇట్లా స్లిట్స్ పెట్టి మనం లైట్ వదిలినప్పుడు ఈ లైట్ ఎలా వస్తుందంటే మనకి వాటర్ వేవ్స్ లాగా ఇలా బయటకు వస్తున్నాయి ఆ రెండు స్లిట్ల నుంచి. ఎగ్జాక్ట్ ఒక పాయింట్ దగ్గర మనకి ఈ లైట్స్ అన్ని ఒకదానికొకటి ఇట్లా అవి ఇంటర్ఫియర్ అవుతాయి అన్నమాట. సూపర్ పొజిషన్ ఆర్ ఇంటర్ఫియర్ అవుతాయి. ఆ ఇంటర్ఫియర్ అయిన పొజిషన్ లో మనకి లైట్ అనేది వైట్ గా కనిపిస్తుంది. సో గమనించినట్లయితే మనకి ఇక్కడ లైట్ అనేది బ్రైట్ గా కనిపిస్తుంది. ఎక్కడైతే లైట్ అనేది మనకి సూపర్ పొజిషన్ లేకుండా ఇంటర్ఫిరెన్స్ లేకుండా డిస్ట్రాక్ట్ అయింది అనుకో, సో ఆ ప్లేస్ లో మనకి డార్క్ కనిపిస్తుంది. ఇది బ్రైట్, ఇది డార్క్. గమనించినట్లు చూడండి. సో ఈ ప్లేస్ మొత్తం మనకి ఇంటర్ఫిరెన్స్ అయింది, ఈ ప్లేస్ లో మనకి డిస్ట్రాక్టివ్ అయింది, ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ అయింది. అంటే ఒకదానికి ఒక వేవ్ కలుసుకున్నాయి అనమాట ఈ పొజిషన్ లో. అందుకని మనకి ఈ పొజిషన్ బ్రైట్ గా ఉంది. ఇక్కడ వేవ్స్ అనేది కలుసుకోలేదు, అందుకని ఈ ఏరియా అనేది మనకి డార్క్ గా ఉంది. సో విచ్ వన్? సూపర్ పొజిషన్. దట్ ఈస్ నథింగ్ బట్ interference. Okay, so this is the one property. So I already explained this is the diffraction, right? And see, this is the reflection concept. ఇక్కడ గమనించినట్టయితే ఓకే, ఎనీ ఆబ్జెక్ట్ మీద మిర్రర్ మీద మనం లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ లైట్ మనకి స్ట్రైట్ లైన్ లో పడుతుంది, అదే విధంగా స్ట్రైట్ లైన్ లోనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. బికాస్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. ఇది ఎంత యాంగిల్ అయితే మనకి పడుతుందో సేమ్ అంతే యాంగిల్ తో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ మనకి ఇక్కడ ఎంత వెలాసిటీ అయితే ఇచ్చామో అదే విధంగా సేమ్ వెలాసిటీతో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద అనదర్ పాయింట్. ఓకే, బీ కేర్ఫుల్ ఇన్ ద క్వశ్చన్స్ దే విల్ ఆస్క్. If the reflection ఒక లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అడగొచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద వెలాసిటీ బిట్వీన్ దెమ్ అలా కూడా అడగొచ్చు. ఓకేనా? సి, సో దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్, లైట్ వేవ్ ఇన్సిడెంట్ ఓవర్ ఏ ప్లేన్ సర్ఫేస్. లైట్ వేవ్ అనేది ప్లేన్ సర్ఫేస్ మీద పడింది. ఓకే, సో విత్ వెలాసిటీ ఎక్స్ అనే వెలాసిటీతో లైట్ అనేది మనకి ప్లేన్ సర్ఫేస్ మీద పడింది. ఏమవుతుంది? ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఇది రిఫ్లెక్ట్ అయింది. నేను చెప్పినట్టుగానే యాంగిల్ ఎంత, ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉండాలి, రైట్? ఓకే, లైట్ అనేది స్ట్రైట్ లైన్. ఓకే, ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఏంటి? వేవ్ ఇన్సిడెంట్ వెలాసిటీ ఎంత? ఎక్స్ అనే వెలాసిటీ ఇచ్చాడు. ఇది ఎక్స్ అనే వెలాసిటీతో మనకి రిఫ్లెక్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు పడినప్పుడు అదే వెలాసిటీ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ అదే వెలాసిటీ రిఫ్లెక్ట్ అవ్వలేదంటే ఈ ప్రాపర్టీ రాంగ్. రిఫ్లెక్ట్ అయితే అదే వెలాసిటీ, ప్రాపర్టీ రైట్. కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అయింది, సేమ్ వెలాసిటీతో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటి ఆన్సర్? x/2 నా? కాదు, రాంగ్. 2x నో, x/4 నో, సేమ్ వెలాసిటీ x, రైట్? సో ఆప్షన్ ఈస్ 2. నెక్స్ట్, see, same application on the reflection concept. According to law of reflection ప్రకారం ఏంటి? నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను? లైట్ స్ట్రైట్ లైన్ లో ఉండాలి, ఎస్. యాంగిల్ ఈజ్ సేమ్, ఎస్. వెలాసిటీ ఈజ్ సేమ్, ఎస్. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్.
అంటే ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది అన్నారు. సో దిస్ ఇస్ రాంగ్. ఈక్వల్ ఉండాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ స్మాలర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. తక్కువ ఉండాలంట. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎస్, ఈక్వల్ ఉండాలి. ఉంటేనే అది రిఫ్లెక్షన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఈజ్ 3. ఓకే, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ సి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే when object is kept between two parallel planes, plane mirrors అడిగారు ఇక్కడ. plane mirrors. okay, see, this is the plane mirror and I am taking another plane mirror like this. మిర్రర్ తీసుకొని నేను మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఇట్లా ప్లేస్ చేశాను మధ్యలో. ఏమవుతుంది, మనకి గమనించినట్లు మన సెలూన్ షాప్ లో కూడా చూసుంటాం. మన ముందు ఒక మిర్రర్ ఉంటుంది, అదేవిధంగా మనకి వెనకమాల కూడా ఒక మిర్రర్ ఉంటుంది. మన మిర్రర్ లో మనకు మనం చూసుకున్నప్పుడు మనకి ఇమేజెస్ ఎట్లా కనిపిస్తాయి, మన ఇమేజ్ దీంట్లో పడుతుంది, అదే విధంగా ఒక ఇమేజ్ దీంట్లో పడుతుంది, ఇక్కడ పడిన ఇమేజ్ మళ్ళీ ఇట్లా వెనక పడుతుంది, మళ్ళీ ఇక్కడ పడిన ఇమేజ్ మళ్ళీ మనకి ఇట్లా వెనక పడుతుంది. ఇట్లా ఇమేజ్ అనేది ఒకదానికొకటి మనకి ఏర్పడుతూనే ఉంటాయి. సో అప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి చూడండి, 1, 2, 4 కాదు, ఇన్ఫైనైట్. మనం కౌంట్ చేయలేం. వాట్ ఈజ్ ఇన్ఫైనైట్? ఇన్ఫైనైట్ అంటే అన్కౌంటెడ్ నెంబర్. అన్కౌంటెడ్ నెంబర్ రిప్రజెంటెడ్ విత్ లైక్ దిస్. అన్కౌంటెడ్ నెంబర్ అంటే 1, 2, 3 ఇట్లా 1000 crores వెళ్ళిపోతూనే ఉంటుంది, మనకి ఎండింగ్ ఉండదు ఆ నెంబర్ కి. ఇట్లా మనకి ఇమేజెస్ కూడా మనకి అన్కౌంటెడ్ గా మనకి ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఈ రెండు ప్లేన్ మిర్రర్లు అవ్వాలి. ఒకవేళ ఇది ప్లేన్ మిర్రర్ అయ్యి ఇది సమ్ కాన్కేవ్ మిర్రర్ లేకపోతే కాన్వెక్స్ మిర్రర్ లేక సంథింగ్ కాన్కేవ్ మిర్రర్ అయ్యి అనుకోండి, మళ్ళీ ఇమేజ్ ప్రాపర్టీ మారిపోతుంది. ఓకే, సో వెన్ దే విల్ ఆస్క్ both are same plane mirrors, then only images are infinite. Okay, next one. See, a lady is standing. This is the one property of the mirror, plane mirror. Another property of plane mirror. ఒక లేడీ ఏంటంటే మిర్రర్ కి దిస్ ఇస్ ద మిర్రర్. ఈ మిర్రర్ కి ఈమె 1 మీటర్ డిస్టెన్స్ లో నిలబడిందంట. ఒక లేడీ 1 మీటర్ డిస్టెన్స్ లో నిలబడింది. ఈమె ఏం చేస్తుందంటే దిస్ ఇస్ ద 1 మీటర్. ఈమె ఏం చేసిందంటే 60 సెంటీమీటర్స్ ముందుకు వచ్చింది. 60 సెంటీమీటర్స్ ఇట్లా ముందుకు వచ్చింది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ హర్ ఇమేజ్ ఫ్రమ్ హర్. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఈమె ఇక్కడికి వచ్చి నిలబడింది అన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చి నిలబడింది. ఈ ఇమేజ్ ఎంత డిస్టెన్స్ లో ఏర్పడుతుంది గమనించండి. ఇది ప్లేన్ మిర్రర్, రైట్? ఏమో 1 మీటర్ డిస్టెన్స్ లో నిలబడితే మనకి ఆటోమేటిక్ గా ఇమేజ్ కూడా మనకి 1 మీటర్ డిస్టెన్స్ లో ఏర్పడుతుంది. ఈమె ఇక్కడ నుంచి 60 సెంటీమీటర్స్ ముందుకు జరిగితే ఈ ఇమేజ్ కూడా మనకి ఇక్కడ 60 సెంటీమీటర్స్ ముందుకు జరుగుతుంది. ఓకే, అప్పుడు ఈ ఇమేజ్ మనకి ఇక్కడ వస్తుంది, రైట్? అప్పుడు ఇక్కడ నుంచి మిర్రర్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అదే విధంగా ఇక్కడ నుంచి మిర్రర్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది. సి, ఇది మనకి 1 మీటర్ అయితే, రైట్? 1 మీటర్ అంటే ఎంత మనకి 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్ 60 సెంటీమీటర్స్ పోతే మనకి మిగిలేది 40 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా 100 సెంటీమీటర్స్. ఇది ఈ 100 సెంటీమీటర్ 60 సెంటీమీటర్స్ పోతే మనకి మిగిలేది 40 సెంటీమీటర్స్. అంటే ఏంటి, ఈమెకి ఈ ఇమేజ్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? 40 + 40 80 సెంటీమీటర్స్. ఓకే, సో ఆప్షన్ ఈస్ 80. చాలా మంది ఏం చేస్తారంటే ఓకే 40 సెంటీమీటర్స్ ఉంది కదా, ఇక్కడ నేను ముందుకు వచ్చాను కదా, సో ఇమేజ్ అనేది నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ మిర్రర్ కి డిస్టెన్స్ ఉన్న డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్ కాబట్టి 40 సెంటీమీటర్స్ ఆన్సర్ పెడతారు. నో, ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవ్వదు, మనకి అద్దంలో లోపలి కనపడదు కాబట్టి మనకి అట్లా అనిపిస్తుంది. బట్ మిర్రర్ లో కూడా మనకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ అబౌట్ ద ప్లేన్ మిర్రర్ అండ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. లైక్ దిస్ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్ ఈస్ 3, not 1. నెక్స్ట్
సి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గమనించినట్లయితే ఇచ్చిన ఫాలోయింగ్ ఆప్షన్స్ లో మిర్రర్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ ప్లేన్ మిర్రర్ మీద సేమ్ ఇమేజ్ అంటే ఆల్వేస్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక మిర్రర్ మీద మనకు ఆబ్జెక్ట్ పడినప్పుడు ఆ మిర్రర్ సేమ్ సైజ్ సేమ్ హైట్ లో ఉండాలి. అది ఏ మిర్రర్? దిస్ ఇస్ ద ప్లేన్ మిర్రర్, సో దిస్ ఇస్ ద కాన్వెక్స్ మిర్రర్ అండ్ దిస్ ఇస్ ద కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ మనం బొమ్మ చూసినట్టయితే ఇక్కడ ఏదైనా బొమ్మను పెట్టినట్టయితే ఇట్లా మనకి ఈ బొమ్మ ఇట్లా మనకి పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అదే నేను ఇక్కడ ఈ కాన్కేవ్ మిర్రర్ లో పెట్టినప్పుడు నాకు బొమ్మ అనేది ఇట్లా ఇలా చిన్నగా కనిపిస్తుంది. బొమ్మ అనేది మారుతుంది. ఎప్పుడైతే ప్లేన్ మిర్రర్ లో పెట్టానో నేను ఒక ఇమేజ్ ని ఎదురు పెట్టానో అప్పుడు మాత్రం నాకు సేమ్ ఇమేజ్ అనేది మనకి ప్లేన్ మిర్రర్ లో కనిపిస్తుంది. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ప్లేన్ మిర్రర్. See, the option is plane mirror. Okay, next. So which of the following angles are equal? I already explained. Angle of incident. So this is the angle of incident. Angle of reflection. This is the angle of reflection and this is the angle of refraction. Okay, this is incident. This is the reflection. This is the refraction. వీటిలో ఏ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి? సి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, ఈ యాంగిల్ తక్కువగా ఉంటుంది మనకి. ఓకే, సో ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్షన్ యాంగిల్ బోత్ ఆర్ షుడ్ ఈక్వల్. అప్పుడైతే మనకి రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ అనేది, రిఫ్లెక్షన్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. లేకపోతే రిఫ్లెక్షన్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు. సో కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో వాట్ ఈస్ ఆప్షన్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ దిస్ వన్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దిస్ వన్, బోత్ ఆర్ ఈక్వల్. సి 1 and 3, 1 and 3 are only correct option. Okay, option 3 is correct. Next, if you see this periscope, periscope is the one of the application of reflection. రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసేటువంటి ఒక అప్లికేషన్. అసలు పెరిస్కోప్ అంటే ఏంటి? అసలు ఈ పెరిస్కోప్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? సబ్మెరైన్స్ లో చూసినట్టయితే మనకి సబ్మెరైన్స్ ఎప్పుడు మనకి సీ లోపల మాత్రమే మనకి సబ్మెరైన్స్ ఉంటాయి. మరి బయట ఉన్నటువంటి షిప్పులు ఏమైనా అటాక్ చేయడానికి వచ్చినాయి మనకి ఎట్లా చూస్తాయి? ఏమైనా ఐస్ బర్గ్స్ ఉన్నా అవన్నీ ఎట్లా చూస్తాయి సబ్మెరైన్స్? ఈ పెరిస్కోప్ ని ఏం చేస్తుంది అంటే ఇది పైకి ఇలా పంపిస్తుంది. పెరిస్కోప్ ని ఇలా పైకి పంపించి ఈ పెరిస్కోప్ ద్వారా మనకి ఎదురు ఏమున్నాయి, ఆ చుట్టుపక్కల ఏమనేది చూస్తుంది. ఈ పెరిస్కోప్ ఎట్లా వర్క్ అవుతుంది? సి, పెరిస్కోప్ లోపల యాక్చువల్లీ ఇలా ఉంటుంది, ఇది గొట్టం షేప్ లో ఉంటుంది. దీని లోపల మనకి మిర్రర్స్ అనేవి కార్నర్లు ఇట్లా పెడతారు. పెట్టినప్పుడు లైట్ మనకి ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మనకి అప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఇలా వచ్చి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇట్లా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పెరిస్కోప్. ఇది ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది? ఇక్కడ ఏమడిగాడు? పెరిస్కోప్ 2 planes అంటే 2 plane mirrors ఆర్ kept. ఈ 2 plane mirrorలు ఎలా పెట్టుంటారు? చూడండి, ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. చాలా మంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాంగ్ ఆప్షన్ పెట్టారు. ఎందుకు? యాంగిల్ ఇక్కడ చూసినట్టయితే ఇది 45 degrees లో ఉంది, ఇది 45 degrees లో ఉంది, రైట్? కాబట్టి అందరూ ఏం చేస్తారు? యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ఈచ్ అదర్ అని పెడతారు. ఒకదానికి ఒకటి ఇది 45 degrees లో ఉంది అనేసి పెడతారు. బట్ నిజానికి ఇది 45 degrees లో కాదు. ఇది మీరు గమనించినట్లయితే ఈ ప్లేన్ మిర్రర్ ఇలా ఉంది, ఈ ప్లేన్ మిర్రర్ ఇట్లా ఉంది, ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉన్నాయి. ఓకేనా? మీరు ఈ యాంగిల్ తో చూస్తే, ఈ లైట్ యాంగిల్ తో చూస్తే ఇది 45 degrees. ఈవెన్ దిస్ ఇస్ ద 45 degrees. బట్ ఈ రెండింటిని మీరు పక్కకు తీసుకొస్తే, ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉన్నాయి. ఇట్లా మీరు ఈ యాంగిల్ గా చూస్తే ఎట్లా ఉన్నాయంటే మీకు 45 degrees లో కనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. బోత్ ఆర్ ఇన్ ప్యారలల్, ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉన్నాయి అన్నమాట. సో ఆప్షన్ ఇస్ ఫస్ట్ వన్, నాట్ 45 degrees.
Okay, be careful. So this is the very confusing question. So which situation these both are 45? ఒకటేమో ఇట్లా ఉండాలి, ఇంకోటేమో ఇలా ఉండాలి. అంటే ఈ ప్లేన్ మిర్రర్ ఒక మిర్రర్ ఏమో ఇలా ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి ఒక మిర్రర్ ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు మనకి 45 డిగ్రీస్ లో ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ మనకి ఎట్లా ఉన్నాయి, ఒక ప్లేన్ మిర్రర్ ఏమో ఇలా ఉంది, ఇంకో ప్లేన్ మిర్రర్ ఏమో ఇలా ఉంది. కాబట్టి both are in what is that, parallel each other. Okay, hope you understand. Don't confuse with this question. Okay, this is a very tricky question. Okay, so now we discuss completely about the light properties. Okay, కాంతి ధర్మాలు. అదే విధంగా నేను కాంతి ధర్మాలు ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఆ ప్రాపర్టీస్ లో అడిగేటువంటి అప్లికేషన్స్, ఎటువంటి అప్లికేషన్స్ ఏ విధంగా అడుగుతారు. ఓకే, లైక్ సన్ ఎక్లిప్స్, మూన్ ఎక్లిప్స్, లేకపోతే పెరిస్కోప్, కెలడియోస్కోప్, లైక్ దట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ స్టడీ ఆల్ దిస్ కాన్సెప్ట్. మేబీ దిస్ ఈస్ ద గుడ్ స్టార్ట్ టు ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ and try to tell your friends also. Okay, thank you very much. We will meet in the next class.